4 రకాలైనటువంటి నేలల యొక్క ఉపమానం అని చెప్పవచ్చు అనుకున్నాం. దాని గురించి కదా, ఏ ఉపమానం? 4 రకాలైన నేలల గురించిన ఉపమానం. 4 రకాలైనటువంటి విత్తనాల గురించిన ఉపమానమా? అది కాదు. విత్తనాల గురించిన ఉపమానం కాదు. 4 రకాలైన నేలల గురించిన ఉపమానం. విత్తనం ఒకటే. విత్తనము శక్తి కలిగిందే. విత్తనము అనేది అది ఏ నేల మీద పడినా, ఎవరు నాటినా, ఏ విధంగా ఉన్నా సరే విత్తనం అనేది మొలకెత్తడానికి అది సామర్థ్యత ఉన్నటువంటి విత్తనమే. ఆ విత్తనం ఏంటది? దేవుని వాక్యం కదా. సో అది మొలకెత్తడానికి సామర్థ్యత ఉన్నటువంటి విత్తనం. సో అన్ని విత్తనాలు వాక్యమే. అయితే మొలకెత్తడానికి కావాల్సినటువంటి కనీసము కావాల్సిన ఏమంటారు వనరులు కానీ లేకపోతే ఫెసిలిటీస్ కానీ భూమి మీద, నేల మీద లేనప్పుడు ఏ విత్తనం కూడా మొలకెత్తదు కదా. సో ఆ విధంగా జరిగింది. తర్వాత ఒక రకమైనటువంటి నేల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఏం మాట్లాడుకున్నాం అంటే త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు. అంటే త్రోవ పక్కన ఉన్నటువంటి నేల అంటే త్రోవ అనేటువంటి నేల. ఈ త్రోవ అనేటువంటి నేలలో ఏమున్నాయి అని అనుకున్నాం మనం? అసలు మట్టి అనేది ఉండదు, ఉట్టి బండలు ఉంటాయి, ఉట్టి రాళ్ళు ఉంటాయి. రాళ్ళని పేర్చి పెట్టుకుంటా ఉంటారు త్రోవలాగా. ఆ రాళ్ల మీద ఒక ప్లాట్ఫామ్ లాగా, బ్రిడ్జ్ లాగా పేర్చుకొని దాని మీద నడుస్తూ విత్తనాలు విత్తుతారు. సో దాన్ని త్రోవ అంటారు అన్నమాట, ప్లాట్ఫామ్స్. ఆ రోజుల్లోనే యేసు ప్రభు కాలంలో ఈ రోమన్స్ ఎక్కువగా ఇలాంటి రోడ్డులు వేయడంలో రోమన్స్ చాలా నిపుణులు కాబట్టి ఇటువంటి రోడ్స్ ని వేసేవాళ్ళు. పొలాల్లో కూడా ఇట్లాంటి రోడ్స్ వేసుకొని ఆ రోడ్స్ మీద నుంచి వెళ్తూ విత్తనాలు చల్లేవాళ్ళు. సో ఆ రోడ్స్ దేంతో చేస్తారంటే రాళ్ళే, ఏం మట్టి ఉండదు కదా. సో అలాంటి రాతి లాంటి హృదయాలు, అలాంటి రాళ్ల లాంటి హృదయాలు కొంతమందికి ఉంటాయి. ఎంత చెప్పినా కూడా విశ్వసించలేని పరిస్థితి. ఎంత గద్దించినా, ఎంత చెప్పినా, ఎన్ని వాక్యాలు చూపించినా ఆ బైబిలే అంటారు, దేవుడే అంటారు, కానీ అది అంగీకరించలేని పరిస్థితి. ఓకే, అంగీకరించలేని పరిస్థితి. దీనికి విరుద్ధంగా ఏదన్నా లాజిక్ దొరుకుద్దా, ఎప్పుడెప్పుడు దొరుకుద్దా, ఎప్పుడెప్పుడు దీన్ని తప్పించుకున్నావా అని ఆలోచించేటువంటి బ్యాచ్ అన్నమాట. ఏం బ్యాచ్ ఇది? దీనికి విరుద్ధమైనటువంటి బోధ, సత్య బోధకి, వాక్యానుసారమైన బోధకి, బిబ్లికల్ ట్రూత్ కి విరుద్ధంగా ఎవడేం చెప్తాడా వెంటనే దాన్ని గ్రాస్ప్ చేసి దీన్ని గాలి వదిలేద్దామా అని ఎదురు చూసేటువంటి బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్ అన్నమాట. ఇది ఏంటంటే స్టిఫ్ నెక్డ్ పీపుల్ కదా. పొగరు, మెడ వంచలేని మెడ, ఇలాంటి నిర్వచనాలు, ఇలాంటి కొన్ని పదాలు పాత నిబంధనలో కూడా దేవుడు కొంతమందికి వాడడం మనం చూస్తాం. సో వీరేం చేస్తా ఉంటారంటే అస్సలు లోపలికి వెళ్ళనివ్వరు రూట్స్ ని, ఆ విత్తనాన్ని ఏ మాత్రం కూడా కొంచెం కూడా జర్మినేట్ కానివ్వరు. రూట్ అనేది అసలు ఆ విత్తనాన్ని పగలనివ్వరు అనమాట. సో ఏ మాత్రం కూడా ఆ విత్తనం అనే దాన్ని నిర్వీర్యం చేసేటువంటి హృదయాలు, రాతి హృదయాలు. సో ఇటువంటి హృదయాల్ని దేవుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు మన అవిశ్వాసులుగా ఉన్నప్పుడు ఇట్లాంటి హృదయాలే మనకున్నాయి. మన వాక్యము ప్రకటింపడతా ఉన్నప్పుడు, లేకపోతే సువార్త ప్రకటింపడతా ఉన్నప్పుడు, యేసు క్రీస్తు గురించి సువార్త ప్రకటింపడతా ఉన్నప్పుడు మనకి అంత ఇంట్రెస్ట్ వచ్చేది కాదు. అయితే ఒకనాడు దేవుడు ఏం చేశాడంటే మన రాయిలా ఉన్న మన హృదయాన్ని మాంసము హృదయంగా మార్చాడు. ఎప్పుడైతే మాంసము హృదయంగా మార్చాడో ఆ మార్చడం మాత్రమే కాకుండా ఆయన యొక్క విత్తనాన్ని ఆ హృదయంలో వేసి మొలకెత్తేలాగా ఆయన చేసి ఆయన మనల్ని తిరిగి జన్మింపజేశాడు. అలా చేయడాన్ని బట్టి మనం ఈరోజు మన యేసు క్రీస్తుని దేవుడిగా మనం పూజించగలుగుతున్నాం. లేకపోతే ఏ విగ్రహాల్లో, లేకపోతే ఏ సొంత ఆలోచనలో, ఫిలాసఫీల్లో మనం పూజించుకుంటూ ఉండే వాళ్ళమేమో
అవునా కదా? అయితే తిరిగి జన్మించబడినటువంటి విశ్వాసులకు కూడా మరలా రాతి హృదయాలుగా మన హృదయాలు మారిపోయేటువంటి అవకాశం ఎంతే. అంటే యేసుక్రీస్తు గురించి ఉన్నటువంటి విశ్వాసము పూర్తిగా మొత్తం మనం పోకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు చెప్పిన మాటల్ని మాత్రం మనం అంగీకరించలేము. యేసుక్రీస్తు గురించినటువంటి అసలు ఆ రక్షణ మార్గం అంటే ఏంటి అని మనకు చెప్పబడతా ఉన్నప్పుడు మనం అంగీకరించలేము. కాబట్టి ఎన్ని విషయాలు చెప్పినా, ఎంత చేసినా సరే దాని మీద ఇంట్రెస్ట్ రాకపోగా ఒక్కోసారి ఏమవుతుంది తెలుసా, దీనికి విరుద్ధంగా ఎవరన్నా చెప్తే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటాను అనమాట. అంటే తొందరగా ఇది నా హృదయం నుంచి కొట్టుకుపోతే బాగుండు అని ఆలోచిస్తాం. అంటే ఒక మంచి విత్తనాన్ని తీసుకున్నప్పుడు ఆ విత్తనానికి రూట్ రానివ్వకుండా చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఇది తొందరగా గాలికి కొట్టుకుపోతే బాగుందని ఆశపడుతున్నారని అర్థం. అలాగనే వాళ్ళు ఆశించినట్టుగానే జరుగుతుంది. ఏం జరుగుతుంది? మనుషులు వచ్చి తొక్కుతారు, పక్షులు వచ్చి ఎత్తుకెళ్తాయి. దాన్ని దేనికి పోల్చాడు ప్రభువారు? సాతానుడు ఆ వాక్యాన్ని ఎత్తుకుపోవడం అనేటువంటి దానికి పోల్చాడు. సాతానుడు వాక్యాన్ని ఎత్తుకుపోవడం అనే దానికి పోల్చాడు కదా. సో ఇలాంటి ఆశ కలిగి ఉంటారు కొంతమంది. ఆ ఆశని తీరుస్తాడు అనమాట ఎవడో? సాతాను. ఎవడన్నా వచ్చి నాకు అబద్ధం చెప్తే బాగుండు, ఎవడన్నా వచ్చి నాకు తప్పుడు బాధ చెప్తే బాగుండు, ఎవడన్నా వచ్చి నాకు అబ్బా ఈ యేసు ప్రభు అంటా ఉన్నారు, యేసు ప్రభు జీవితం సమర్పణ చేసుకోవాలంటే ఇవన్నీ కాకుండా ఎవడన్నా వచ్చి ఏదన్నా తప్పుడు బాధ చెప్తే బాగుండు, ఎవడన్నా వచ్చి నువ్వు ఉన్న లైఫే కరెక్ట్, ఎంతకంటే ఎవడుంటాడు అని చెప్తే బాగుండు, ఇంకా సమర్పణ అని నేను ఓరు కొట్టేస్తుంది. ఇది కాదు. ఇదిగో కొన్ని ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ పాటించు చాలు అని చెప్తే బాగుండు. అలానే చెప్పడానికి వస్తాడు గొడవడు. అలానే చెప్పడానికి వస్తాడు. ఆ వాక్యాన్ని ఏం చేస్తాడు? సైతాను వాక్యాన్ని ఎట్లా ఎత్తుకుపోతాడని మనం మాట్లాడుకున్నామా లేదా? గుర్తుందా? సైతాన్ ఎట్లా ఎత్తుకుపోతాడు వాక్యాన్ని? మన హృదయంలో పడ్డ వాక్యాన్ని ఎలా ఎత్తుకుపోతాడు? మన హృదయంలోకి వచ్చి మనకి అమ్నీషియా కలిగి చేసి, అంటే మన గతం మర్చిపోయేలాగా చేసి, మన విన్న వాక్యాన్ని మర్చిపోయేలాగా చేసి అంత అధికారం వాడికి లేదు. మన బ్రెయిన్ మీద, మన దీని మీద, మన ఫ్రంటల్ లోబ్ మీద వాడికి అంత అధికారం లేదు. మన శరీరంలో ఏ అవయవం మీద అయినా సరే ఎవరికి అధికారం ఉందంటే దేవునికి అధికారం ఉంది. సైతాన్ గాడికి ఏం లేదు. అధికారం. అది ఎట్లా దొంగిలిస్తాడు? దొంగిలించిన ఎట్లా జరుగుతుంది? ఏం మాట్లాడుకున్నాం మనం? దొంగిలించిన ఎట్లా జరుగుతుంది అనుకున్నాం? మనకు వచ్చి మతిమరుపు, అమ్నీషియాను, మన బ్రెయిన్ పాడు చేయడం వాళ్ళకి అధికారం లేదు. కానీ వాడు ఎలా దొంగిలిస్తాడు తెలుసా? ఆ వాక్యానికి బదులుగా ఇంకొక తప్పుడు వాక్యం చెప్పడం ద్వారా, ఆ వాక్యంకి బదులుగా ఇంకొక తప్పుడు బోధని చేయడం ద్వారా ఆబ్వియస్ గా అక్కడ అర్థమైపోతుంది మనకు కదా. మన హృదయంలో దానికి ఎత్తుకుపోయి వాడు ఇంకొకరికి ఇస్తే వాళ్ళు పాటిస్తారు, ఇట్లాంటి కహానీలు చెప్తుంటారు. ఇవన్నీ కాదు. కానీ మన హృదయంలో పడ్డ వాక్యానికి ఆల్టర్నేటివ్ గా ఇంకొక బోధ చేసినప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి వాక్యం ఏమైపోతుంది? అది తొలగిపోతుంది. అంతే కదా. అవును, అది ఒక్కోసారి మనం కోరుకుంటాం, మనం కాన్షియస్ గా కోరుకోకపోయినా దాని అర్థం అదే. సైతానా వచ్చేది ఎత్తుకెళ్ళిపో సైతానా అని మనం సైతానికి ప్రార్థన చేసినట్టే. దేవుని వాక్యాన్ని మనం లోబడలేనప్పుడు, మనకు నచ్చనప్పుడు డౌట్ ఉంటే వేరే విషయం. అదేంటి దీని అర్థం ఇదేనా డౌట్ ఉంటే మనం మళ్ళా స్టడీ చేస్తాం. ఆ స్టడీ చేయడం కూడా ఎలా చేస్తాం? స్థానిక సంఘంతో కలిసి ఒక్కళ్ళే కూర్చొని పుస్తకాలు తిరగేసి తపస్సు చేస్తే ఖచ్చితంగా మోసపోతారు. స్థానిక సంఘంలో కలిసి, దేవుని బిడ్డలతో కలిసి, పూర్వమందు
దేవుని సేవకులైన వారు, దేవుని బిడ్డలైన వారు ఏ విధంగా ఈ వాక్యాన్ని, పలానా వాక్యాన్ని ఇంటర్ప్రిట్ చేశాడని అర్థం చేసుకున్నాండి. దాన్ని హిస్టారికల్ థియాలజీ అంటారు. హిస్టారికల్ థియాలజీ. అలానే బైబిల్లో ఇంకొక సందర్భంలో ఇదే అంశం గురించి ఇంకా ఎలా రాశారు అని కూడా విశ్లేషించడం, దాన్ని బిబ్లికల్ థియాలజీ అంటారు. కొన్ని సిద్ధాంతాల్ని అనుగుణంగా ఈ పలానా ఇంటర్ప్రిటేషన్ ఉన్నదా లేదా అని ఆలోచించడం, దాన్ని సిస్టమాటిక్ థియాలజీ అంటారు. సో జాగ్రత్తగా స్టడీ చేసి, మనస్సు పెట్టి స్టడీ చేసి, ఇంట్రెస్ట్ తోటి, సహోదరుల సహాయంతో, ప్రార్థనతోటి, స్తుతులు ఆరాధనలతోటి మనం ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది. అట్లా కాకుండా ఇదేదో నాకు నచ్చట్లేదే, ఇదేదో నాకు సరిగ్గా నాకు నమ్మబుద్ధి కావట్లేదే, అయ్యో పుయ్యో మొర్రో అనుకుంటే అట్లా ఉన్నాం అనుకో, ఈ లోపు సైతాన్ వచ్చి ఏం చేస్తాడు, ఏదో తప్పుడు పోత చేస్తాడు. ఇది జాలే, అది మరీ ఓవర్లే అనుకుంటాం, వినోదం వేస్తాం, అయిపోతుంది కదా. కాబట్టి చూడండి, ఈ ఉపమానం చెప్పిన తర్వాత అయితే మంచి నేల మీద పడినటువంటి విత్తనాలు అవి 30 60 100 ఫలించి విత్తిన వాటికి లాభాన్ని చేకూరుస్తుందని చెప్పి అంతటితో దాన్ని కంక్లూడ్ చేసి ఇంకొక ఉపమానం స్టార్ట్ చేస్తా ఉన్నాడు. చాలా మంది బైబిల్ పండితులు, తర్వాత పూర్వం ఉన్నటువంటి భక్తులు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ 2 ఉపమానాలు తర్వాత దీని తర్వాత ఇంకొక ఉపమానం రాబోతుంది, నెక్స్ట్ సండే దాన్ని మనం చూస్తాం. ఈ 3 ఉపమానాలు కూడా ఒకేసారి చెప్పాడు. ఈ 3 ఉపమానాలు కూడా ఒకదానితో ఒకటి కాంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి. ఈ ఫస్ట్ ఉపమానాన్ని బలపరచడానికి 2వ ఉపమానం, 3వ ఉపమానం కూడా అనేటువంటి విషయాన్ని చాలా మంది భక్తులు స్పష్టం చేయడం మనం చూడగలుగుతాం చరిత్రలో. ఏంటి 2వ ఉపమానం చూద్దాం. మరియు ఆయన వారితో ఇట్లా 21వ వచనం, మరియు ఆయన వారితో ఇట్లా, నేను దీపము దీపస్తంభం మీద బరుటకే కాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను నుంచబరుటకు తేబడదు కదా. మరియు ఆయన వారితో ఇట్లా, నేను దీపము దీపస్తంభం మీద నుంచుటకే. ఒక దీపం ఉంటే దాన్ని ఎక్కడ ఉంచుతాం మనం? దీపస్తంభంలో ఉంచుతాం. కానీ దీపస్తంభం మీద పెట్టడానికే దీపాన్ని తెస్తాం, కానీ కొంచెము కిందనైనను మంచము కిందనైనను ఉంచుటకు అది తేబడదు. చూసారా? దీపం, విత్తనము విత్తబడితే ఆ విత్తనాన్ని గనక నువ్వు అంగీకరించి అది మొలకెత్తే దానికి ఫేవరబుల్ కండిషన్స్ నీ హృదయంలో కనుక ఉంటే ఖచ్చితంగా అది మొలకెత్తి 30 60 100 ఫలిస్తుంది. ఏంటి ఫలం అనేది కూడా మనం చూసాం. ఈ ఫలము అనగా అఫ్ కోర్స్ ఆత్మఫలం అనుకోవచ్చు. అయితే ఆత్మఫలము లోపల ఉండదు. ఆత్మఫలము ఏమవుద్ది? అది బయటికి కనిపిస్తుంది. ఏ విధంగా కనిపిస్తుంది అనేది కూడా మనం చూసాం. ఇప్పుడు ఏ విధంగా కనిపిస్తుంది ఆ ఫలము అనేటువంటి దాని గురించి ఇంకొంత మనకి స్పష్టత వస్తుంది అన్నమాట ఈ ఉపమానం. ఆ ఫలం ఎట్లా కనిపిస్తుంది అనే దాని గురించి ఇంకొంత స్పష్టత ఈ ఉపమానంలో వస్తుంది. నెక్స్ట్ ఉపమానంలో అసలు ఈ మొలకలు ఎట్లా ఎత్తుతాయి, ఇవి ఎవరు మొలకెత్తేదానికి దానికి ఎవరు బాధ్యులు, ఈ మొలకెత్తినందుకు ఎవరికి గొప్పతనం ఉంది ఈ మొలకెత్తడంలో, ఈ ప్రాసెస్ లో అనేది నెక్స్ట్ ఉపమానం. ఈ ఉపమానంలో అయితే మనం ఏం తెలుసుకుంటాం? ఇప్పుడు ఏం తెలుసుకోబోతున్నాం? ఆ ఫలము, ఆ కనిపించేటువంటి ఫలము అది ఎలా కనిపిస్తుంది. సో ఆ ఫలము కనిపించాలని మనం అనుకున్నాము. ఆ కనిపించే ఎలా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం ఫలాన్ని అనే దాని మీద కొంతవరకు మనకి క్లారిటీ వస్తుంది అనమాట ఇప్పుడు ఈ ఉపమానం. సో ఒక దీపం ఉంది, ఆ దీపాన్ని ఎందుకు తెచ్చుకుంటాం? దీపస్తంభం మీద పెట్టుకోవడానికి తెచ్చుకుంటాం. సో నీ జీవితంలో
నిజంగా కనుక దీపం ఉంటే అది దీప స్తంభం మీద ఉంటుంది, అందరికి వెలుగును ఇస్తుంది. కానీ కొంచెం కిందనైనా మంచం కిందనైనా అది ఎందుకు 22 చూడండి. రహస్యం ఏదైనాను తేటపరచబడకపోదు, బయలుపరచబడ్డది కానీ ఏదియు మరుగు చేయ, బయలుపరచబడ్డకే కానీ ఏదియు మరుగు చేయబడి. అంటే అన్ని విషయాలు కూడా బయలుపరచబడవలసిందే, బయలుపరచబడికే కానీ ఏది కూడా మరుగు చేయబడలేదు. సో ముందు మీకేం చెప్పాను? మీరు ఫలించాలి అని చెప్పాను. 30 60 100 ఫలించాలి అని చెప్పాను. మంచి నెలలో పడినటువంటి వాక్యము అదేమవుతుంది? ఆ వ్యక్తిలో ఫలాలను తీసుకొని వస్తుంది అని చెప్పాను కదా. ఆ వ్యక్తిలో ఫలాలను తీసుకొని వస్తుంది అని చెప్పాను. ఏ విధమైనటువంటి ఫలాలు, ఆ ఫలాలు అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి అది అందరికీ అర్థమయ్యే విషయం కాదు. దేవుడు కోరుకునేటువంటి ఫలం ఏంటి అని అర్థం చేసుకోవాలి అంటే అది అందరికీ అర్థమయ్యే విషయం కాదు. ఎవరైతే యేసు క్రీస్తుకు తమ జీవితాన్ని సమర్పణ చేసుకుంటారో, ఎవరైతే దేవుని కోసం క్రీస్తు కోసం బ్రతకాలని నిర్ణయం చేసుకుంటారో, ఎవరైతే ఇది సువార్త కదా, ఈ సువార్తకు ఎవరైతే లోబడతారో, నేను పాపిని అని పశ్చాత్తాపడి, పశ్చాత్తాపం ఒకటే కాదు, సువార్తకి లోబడండి, సువార్తని విశ్వసించండి అని కదా ప్రభు ప్రకటించాడు ఈ మార్క్స్ వార్తలోని బిగినింగ్ లో. అదే కదా యోహాను కూడా ప్రకటించాడు. ఏంటి సువార్త? సువార్త ఏంటి? దేవుని రాజ్యము సమీపముగా, దేవుడు సమీపంగా ఉన్నాడు, నేనే దేవుడిని, దేవుని రాజ్యము సమీపముగానే, నేను రాజుని, నాకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంతో పాటు నేను మీతో సమీపంగా ఉన్నాను, నా రాజ్యానికి మీరు లోపడాలి అనే దానికి అర్థం. ఆయన రాజ్యానికి లోపడాలని అర్థం. ప్రభా నీ రాజ్యాన్ని స్థాపించు ప్రభా, మా ఇంట్లో మా పేటలో నీ రాజ్యం అంటే ఏమనుకున్నారు? రాజ్యం అంటే ఏంటి? రాజ్యం అంటే ఏమనుకున్నారు? కింగ్డమ్ అంటే ఏమనుకున్నారు? కింగ్డమ్ అంటే వైభోగాలు, కింగ్డమ్ అంటే సమృద్ధి, కింగ్డమ్ అంటే అంతా ఏంటి విజయము, ఇవే ఆ కింగ్డమ్ అంటే ఇవేనా ఉంటాయి? కింగ్ ఉండడా కింగ్డమ్ లో? కింగ్ ఉండడా? కింగ్కు లోబడొద్దా? ఆయన జీవితాన్ని చూడొద్దా? ఆయన ఏ జీవితంలో ఆయన వెంబడించమన్నాడో ఆ జీవితంలో ఆయన వెంబడించొద్దా? కింగ్ లేకుండా ఏం కింగ్డమ్ అది కదా. సో దేవుని రాజ్యానికి సమీపముగా ఉన్నది, రాజ్యం సమీపంగా ఉన్నది సువార్త అయినప్పుడు ఆ సువార్తకు లోబడిన వారికి మాత్రమే ఈ ఫలం అంటే ఏంటో అర్థమవుతుంది. మిగిలిన వాళ్ళందరూ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. ఇటువంటి వ్యక్తులకు మాత్రమే ఫలం అంటే ఏంటో అర్థమవుతుంది. అంతే. సో ఈ ఫలము అంటే ఏంటో వివరించడానికి కూడా పారబుల్ ని యూజ్ చేశాడు. ఎందుకు పారబుల్స్ లో ఎందుకు మాట్లాడుతున్నాడు అనుకున్నాం మనం? అసలు దేవుడు ప్రభు తన సొంత ప్రజలకి, తను అంగీకరించిన వారికి, విశ్వసించిన వారికి వారికేమో విషయాలు తేటతెల్లం అవ్వాలి, విశ్వసించని వారికేమో విషయాలు మరుగు చేయబడాలి. ఓకే, సో 2 పర్పసెస్ ఉన్నాయి సైమల్టేనియస్ గా పారబుల్స్ లో మాట్లాడడానికి. 2 కారణాలు ఉన్నాయి. ఒకటేంటి? ఆయన నమ్మిన వారికి ఏమో ఇంకా స్పష్టం అవ్వాలి, నమ్మని వారికి అసలు ఏం అర్థం కాదు. అసలు నమ్మని వారికి ఏం అర్థం కాకూడదు అనేది ఒకటే అక్కడ హైలైట్ చేసి చెప్పాడు. ఇంకా చెప్పాలంటే చాలా పచ్చిగా. అవునా కదా? మాట్లాడుకున్నామా లేదా? ఎస్. సో
మీకు ఈ విషయం అర్థం కాకపోతే ఒకసారి మరలా మీరు యూ కెన్ మరలా మీరు ప్రీవియస్ సెర్మన్స్ మీరు యూట్యూబ్ లో ఉంటే చూసుకోవచ్చు. సరే, సో వీరికి మాత్రమే అర్థమయ్యేటువంటి విషయం అయినప్పుడు మరలా పారబుల్లో మాట్లాడతాం. అందుకనే దీని గురించి 22వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడంటే, ఫర్ నథింగ్ ఈస్ హిడెన్ ఎక్సెప్ట్ టు బి మేడ్ మేనిఫెస్ట్ నార్ ఎనీథింగ్ సీక్రెట్ ఎక్సెప్ట్ టు కమ్ టు లైట్. ఇప్పుడు మీకు ఏం అర్థం కాకపోవచ్చు, ఇంకా శిష్యులకు కూడా ఏం ఒక్కోసారి పూర్తిగా అర్థం కాకపోవచ్చు. కొంతవరకు విశ్వాసం ఉంచిన వారికి కూడా కొంతవరకు అర్థమవుద్ది, కొంత అర్థం కాదు కదా. కొంతవరకు అర్థమవుతుంది, కొంతవరకు అర్థమవుతుంది. ఏం అర్థమవుద్ది? ఈయన ఫలం అంటున్నాడు. ఫలం అంటే ఏముంటది? ఇంకా ఫలం అంటే మనం దేవుడు మన హృదయంలో కలిగించేటువంటి మార్పులు, ఆత్మఫలాలు ఎలాగూ దేవుడు కలుగు చేస్తాడు. అవన్నీ ఎలా మేనిఫెస్ట్ చేస్తాం? మనం ఎలా చేస్తాం? నథింగ్ బట్ టు లివ్ ఫర్ ద గాస్పెల్ కదా. నథింగ్ బట్ టు లివ్ ఫర్ దిస్ క్రైస్ట్. ఈ క్రీస్తుని వెంబడించడానికే కదా వాటన్నిటిని ఉపయోగిస్తాం మనం. ఇంకెంతకంటే గొప్పది ఏముంటుంది? ఇంకెంతకంటే గొప్ప ఫలం ఏముంటుంది? ఇంకెంతకంటే 60 100 ఫలించడం ఇంకేముంటుంది అని కొంతవరకు శిష్యులకు అర్థమైపోతాం కదా. కొంతవరకు శిష్యులకు అర్థమైపోతా ఉంటుంది. అయితే వారికి కూడా కొంత కన్ఫ్యూజన్ రావడం సహజం. సరే, ఇప్పుడంటే వెంబడిస్తున్నాం, రేపేం చేయాలి? ఎల్లుండి ఏం చేయాలి? అసలు మన గోల్ ఏంటి? అసలు ఎవరిని అడిగారు అనుకో, సరే ఫలిస్తున్నావు, నేను ఫలిస్తున్నానని చెప్తున్నావు, ఎట్లా ఫలిస్తున్నావు అని అడిగారు అనుకో, అసలు ఏంటి ఫలం అంటే ఏంటి అడిగారు అనుకో, ఫలించడం అంటే ఏంటి అని అడిగారు అనుకో, ఏం చెప్పాలి మేము? ఏం చెప్పాలి? కొంతమంది ప్రాస్పెరిటీ ప్రీచర్స్ తప్పుడు బోధకులు చెప్పేలాగా మంచిగా డబ్బులు సంపాదించడం ఫలించడం అంటారు. కొంతమంది మంచి ఉద్యోగం సంపాదించడం ఫలించడం అంటారు. కొంతమంది ప్రాస్పర్ గా ఉండడం అనేది ఫలించడం అంటారు. కొంతమంది పరిచర్యలో గొప్పగా అవడము, పరిచర్య అభివృద్ధి అవ్వడం ఫలించడం అంటారు. రకరకాల వ్యక్తులు అయితే రకరకాలుగా అంటారు. మరి మేమేం చెప్పాలి? మాకు పెద్ద మినిస్ట్రీ లేదు, మాకు పెద్ద చదువు లేదు, మాకు పెద్ద ఆస్తి అంతస్తులు ఇవేమీ లేవు, మరి ఎట్లా ఫలించడం అంటే ఏం చెప్పాలి? సరే, ఆత్మఫలం ఉంది, కానీ ఈ ఆత్మఫలం ఉంది కదా, ప్రేమించే గుణము దేవుడు ఇస్తున్నాడు కదా అని చెప్పి రోడ్డు మీద పడి నేను ప్రేమిస్తాను, నేను ఆదరిస్తాను, ఓదార్పు యాత్ర చేసుకుంటూ వెళ్ళలేరు. ఎవరిని వెంబడిస్తూనే ఉండాలి వీళ్ళు? యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉండాలి కదా. మత్తయి నేను నాలో ఆత్మ ఫలము దేవుడు పెట్టాడు కాబట్టి నేను నా ఉద్యోగంలో నేను సాక్షిగా ఉంటానని చెప్పి ఉండలేను. రమ్మన్నాడు కాబట్టి ఏం చేయాల్సిందే? లేగవలసిందే, వెంబడించాల్సిందే. మరి నన్ను అడిగితే నేను ఏం చెప్పాలి? ఫలించడం అంటే ఏంటయ్యా అంటే నేనేం చెప్పాలి? ఇన్కేస్ ఎవరైనా అడిగారనుకో, ఎవరికన్నా అర్థమైంది అనుకో, వీళ్ళకి కాకుండా ఇంకో ఆడియన్స్ లో కొంతమందికి అర్థమైంది, లేకపోతే అర్థం చేసుకోవాలని ఇష్టపడతా ఉన్నారు. ఇదిగో ఈ శిష్యులు యేసు ప్రభువాన్ని మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నట్టు అడిగినట్లుగానే కొంతమంది వచ్చి శిష్యుల్ని అడిగారు, ఏదో ఇట్లాగా ఫలించడం అని చెప్పాడు కదా, నాకు కొంత అర్థమవుతుంది, ఆ ఫలించడం అంటే ఏంటి అని అడిగారు. మేమేం సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటారని ప్రభు ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? మీరు కంగారు పడద్దు, రహస్యముగా ఏదైనాను అది తేటపరచపడక వదు. రహస్యం ఏది కూడా తేటపరచకుండా ఉండదు, అది తేట తెల్లమవుతుంది, మీకు అర్థమవుతుంది. మీరు మిగిలిన వాళ్ళకి చెప్పలేకపోవచ్చేమో కానీ, వివరించలేకపోవచ్చేమో కానీ, మీకు మాత్రం చాలా స్పష్టంగా నమ్మిన వారికి, వెంబడించే వారికి చాలా స్పష్టంగా సత్యం అనేది ఏమవుతుంది? తేట తెల్లమవుతుంది, అర్థమవుతుంది.
మీకు స్పష్టమవుతుంది. దాచి ఉంచబడిన ఏది కూడా దాచి ఉంచబడినట్లుగానే ఉండదు, కానీ ఆయా సందర్భంలో మీరు ముందుకు వెళ్ళే కొలది, మీరు ముందుకు అడిగేసే కొలది మీ జీవిత యాత్రలో మీరు ఏం చేయాలో, మీ కర్తవ్యం ఏంటో, ఫలించడం అంటే ఏంటో, మీరు ఏ విషయంలో ఫలించాలో, ఎటువంటి ఫలాలు దేవుడు మీకోసం మీ నుంచి కోరుకుంటున్నాడో మీకు బయలుపరచబడుతుంది. ఈ రోజు మరుగుపరచబడి ఉండొచ్చు, రేపు పొద్దున ఏమవుతుంది, రివీల్ చేయబడుతుంది. రివీల్ చేయబడకుండా అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. సరే, ఉండదు. ఏంటి, ఏం ప్రకటించాలి ఒక క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు. ఆ తర్వాత మీరు అక్కడ చెప్తున్న ఉపమానం కూడా ఏంటి అని అంటే, మీ దగ్గర దీపం ఉంటే ఆ దీపాన్ని మీరు ఏం చేస్తారు, దీపస్తంభం మీద పెడతారు. అనేకులకు ఆ దీపాన్ని యొక్క వెలుగును పంచుతారు, కానీ దాని మంచం కింద కానీ కొంచెం కింద కానీ కట్టరు. ముందు చెప్పిన మాట అది. ఆ మాటకి అర్థం కూడా న్యాచురల్ గా మనం చూస్తే, మన దగ్గర ఏదైనటువంటి దీపం లాంటి ఒక ఏదైనా ఉందనుకో, ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్ విజ్డమ్, నాలెడ్జ్, దేవుని గురించినటువంటి రక్షణ సువార్త, దేవుని గురించినటువంటి జ్ఞానం, దేవునితో సంబంధం ఏదైనా ఉందనుకో, అటువంటి వెలుగు ఉందనుకో, ఆ వెలుగుని ఎక్కడ పెడతారు? దీపస్తంభం మీద పెడతారు. అందరికి అర్థమయ్యేలాగా పెడతారు. మీలో ఫలం ఉందనుకో, ఆ ఫలం ఉందన్న సంగతి అందరికీ అర్థమవుతుంది. దాని మంచం కింద కొంచెం కింద పెట్టరు. నీ జీవితంలో కనిపించట్లేదంటే అది లేదని అర్థం. కానీ ఎట్లా కనిపించాలి, ఏ రీతిగా కనిపించాలి, మాకు ఎట్లా అర్థమవుతుంది ప్రాబ్లం? మాకు ఎట్లా అర్థమవుతుంది? మీకు ఎట్లా అర్థమవుతుంది అంటే, ఇట్ విల్ బి రివీల్డ్ టు యూ. ఇట్ మైట్ బి లైక్ ఎ సీక్రెట్ టుడే, బట్ టుమారో ఇట్ విల్ బి రివీల్డ్ టు యూ. ఈ రోజు మరుగుపరచబడినట్లుగా ఉండొచ్చు, కానీ మీరు విశ్వాసంలో ముందుకెళ్లే కొలది మీకు అది తేటపరచబడుతుంది, తేట తెల్లమైపోతుంది, మీకు అది బయలుపరచబడుతుంది. ఏ విధంగా ఈ వెలుగుని మేము నిజమే, ఒక వెలుగు ఉంది. ఏం వెలుగు ఉంది? నువ్వు అన్నావు, యేసుక్రీస్తు ఉన్నాడు మా జీవితంలో, నువ్వు రమ్మన్నావు, మేము వెంబడించాం. కరెక్ట్. దీన్ని ఎట్లా మేము స్ప్రెడ్ చేయాలి? ఎలా మేము దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి? దీన్ని ఎట్లా దీపస్తంభం మీద ఎట్లా మేము పెట్టాలి? ఏంటి అని ఆలోచన చేస్తే, ఈ రోజున మీరు చేయగలిగింది ఒక్కటే. ఏంటది? యేసు ప్రభుని ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెనకాల పడి వెళ్ళడం అని. కానీ రేపొద్దున ఇంకొంత బయలుపరచబడుతుంది. మీకు ఏం బయలుపరచబడుతుందో తెలుసా? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన లోక పాపం మోసుకొని పోయేటువంటి గొర్రె పిల్లగా ఆయన సిలువలో మరణించాడనేటువంటి సంగతి నేను మీ ముందు మరణించబోతున్నాను. సిలువ కార్యం అనేది జరగబోతుంది. దానిని మీరు ప్రచురం చేస్తారు. అదైపోయిన తర్వాత పునరుద్ధారాన్ని ప్రచురం చేస్తారు. అదైపోయిన తర్వాత ఇంకొక రోజు ఏం జరుగుతుందో తెలుసా? మీరందరూ యెరూషలేములో కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఒక్క రోజు ఏం జరిగిందంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసంని వారు యేసు ప్రభుతో డైరెక్ట్ గా సహవాసం కలిగిన రోజుల్లో ఎట్లాగైతే యేసు ప్రభు డైరెక్ట్ గా వాళ్ళు అనుభూతి పొందారో, అదే అనుభూతి యేసు ప్రభు భౌతికంగా లేకపోయినా కూడా కలిగింది వాళ్ళకి. అది పెంతెకొస్తు అంటే. ఏదో ఒక రకమైన ఎమోషనల్ ఎగ్జైట్మెంట్ కాదు అది పెంతెకొస్తు రోజు. యేసు ప్రభు భౌతికంగా ఉన్నప్పుడు ఎట్లాగైతే వాళ్ళ అనుభూతిని పొందారో, ఆ టచ్ ని పొందారో, లేకపోతే ఆ సహవాసాన్ని పొందుకున్నారో, ఆ యేసు ప్రభు లేకపోయినా అలాంటి సహవాసాన్ని పొందుకున్నటువంటి మొట్టమొదటి రోజు పెంతెకొస్తు. ఆ రోజు వాళ్ళందరూ కూడా కలిసి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం అంటే దాని అర్థం. అది పరిశుద్ధాత్మ సహవాసం అంటే ఏంటో వారికి బలంగా ఆ రోజు దేవుడు నేర్పించిన రోజు. నేను భౌతికంగా లేకపోయినా భౌతికంగా ఉన్నదాని కంటే ఎక్కువగా సహవాసం, సన్నిధి మీకు ఇవ్వగలను అని దేవుడు ప్రూవ్ చేసిన రోజు. ఏం రోజు అది? పెంతెకొస్తు. ఆ రోజున మీరు యూదయలోను సమరయలోను
భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండెదరు అని చెప్పి ఆయన ఆరోహణమైనటువంటి రోజు. ఇది 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 శిష్యులకో, అపోస్తలులకో, సేవకులకో చెప్పిన మాట కాదు, ప్రతి విశ్వాసికి చెప్పిన మాట. డిసైపుల్స్ వారందరూ కూడా, వారు పాస్టర్స్ కాదు. ఎవరు వాళ్ళు తర్వాత పాస్టర్స్ అయ్యారు, తర్వాత వాళ్ళు అపోస్తలషిప్ లో, అపోస్తలత్వంలో వాళ్ళు ముందుకెళ్ళారు. కానీ ప్రస్తుతం వాళ్ళందరూ ఎవరు? శిష్యులు, డిసైపుల్స్. మనమెవరు? క్రిస్టియన్స్ గా ఏం చెప్పాడు? సమస్త లోకానికి సువార్త ప్రకటించి శిష్యులుగా చేయమన్నాడు. సో మనమంతా ఎవరు? శిష్యులమే, డిసైపుల్స్మే. మనకు కూడా దేవుడు చెప్పిన మాట ఏంటి? సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించి. సేమ్ అదే మాట. ఇప్పుడు బయలుపరచబడిందా లేదా? మరుగుపరచబడి ఉన్నది బయలుపరచబడిందా లేదా? బయలుపరచబడి. మన జీవితంలో కూడా మనం ఏం చేయాలి? ఈ సువార్తని ఎలా ప్రకటించాలి, ఈ సువార్తను ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దేవుడు బయలుపరుస్తాడు. ఒక్కొక్కసారి సంఘముగా బయలుపరుస్తాడు, లేదా ఇండివిజువల్ గానే బయలుపరుస్తాడు. కానీ సంఘంగా మనం కూడుకొని ఒక్కొక్కరికి ఎలా బయలుపరుస్తున్నాడో, వాళ్ళు ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో, ఎలా ఫలిస్తున్నారో, వారి యొక్క వెలుగులు ఎలా ప్రకాశింపనిస్తున్నారో, దీప స్తంభం మీద ఎలా పెట్టుకుంటున్నారో ఒక్కొక్కళ్ళు మనం చూచి ఒకరి దగ్గర నుండి ఒకరు మనం నేర్చుకోవాలి కదా. నేర్చుకోవాలి, పురుకలు పడాలి, ఎంకరేజ్ చేయబడాలి. మనం కూడా మనకి ఇవ్వబడినటువంటి వెలుగుని దీపస్తంభం మీద ఉంచుతాం, కానీ మంచం కింద కొంచెం కింద మనము ఉంచాం. ఇప్పుడు బయలుపరచబడిందా లేదా? బయలుపరచబడుతుందా లేదా? వాక్యంలో అదే ఏం చెప్పింది, బయలుపరచబడుతుంది నీకు. నువ్వు ఎట్లా ఆయన సేవించాలి, ఎట్లా ఆయన సువార్త పని చేయాలి, ఎట్లా యేసుక్రీస్తు కోసం బ్రతకాలనేటువంటిది దేవుడు నీకు బయలుపరుస్తాడు. అంతేగాని కొన్ని రూల్స్ పెట్టుకోవడం కాదు. ఈ పని చేస్తే నేను సాక్ష్యం ఉన్నట్టు, ఈ పని చేస్తే సాక్ష్యం పోయినట్టు, ఈ పని చేస్తే నేను భక్తురాలిని, ఈ పని చేస్తే నేను భక్తురాలిని కాదు అని కొన్ని నియమాలు, కొన్ని దృష్టి పెట్టుకొని అవి చేసి నేను భక్తుడిని, నేను భక్తురాలని అనుకోవడం కాదు. అది ఆత్మీయ జీవితం కాదు. మరుగై ఉన్నవి బయలుపరచకుండా ఉండవు, అవి బయలుపరచబడతాయి. చూడండి, ఆ కాంటెక్స్ట్ లోనే ఈ వాక్యాలన్నిటి గురించి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ గా ఒక్కొక్క వాక్యాన్ని కైమాగొట్టి ఒక్కొక్క వాక్యం గురించి ఒక్కొక్క ప్రసంగం చేస్తారు. ఇంకా అవన్నీ కూడా మీ మైండ్ లో డిలీట్ చేయాలి. చూడండి, ఎందుకంటే మనం వాక్యానుసారంగా వర్స్ బై వర్స్ వెళ్తున్నాం, కాంటెక్స్ట్ ని దృష్టిలో పెట్టుకొని వెళ్తున్నాం. ఇప్పుడు నేను చెప్పిన ఇదే ఎక్స్ప్లెనేషన్ కింద వర్సెస్ చదివితే మీకు స్పష్టమైపోతుంది. చూడండి, 23:23. వినుటకు చెవులుంటే వాడు వినుగాక అనండి. వినుటకు చెవులుంటే వినండి. పారబుల్ చెప్తుంది దీనికోసమే. వినగలిగిన వాడు వినాలి, వినడం ఇష్టం లేని వాడికి ఏం అర్థం కాకూడదు. అందుకని పారబుల్ చెప్పేది. ఎట్టి కొలతతో కొలుతురో నీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడను. ఏంటి దీని అర్థం? చూడండి, ఆలోచన చేయండి. తెలుగులో బాగా ఏదో ఒక సామెత లాగా ఇచ్చాడు. మరి తెలుగులో ఏదో ఒక సామెత లాగా ఇచ్చాడు. మీరు ఎట్టి కొలతతో కొలుతురో నీకును అట్టి కొలతతోనే కొలవబడును అనే మాట అక్కడ మాట్లాడుతున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు? దేని గురించి మాట్లాడుతాడు? మనకేమనిపిస్తుంది అంటే ఇతరులను మనం అట్లా ట్రీట్ చేస్తే మనకు కూడా అట్లానే ట్రీట్మెంట్ వస్తుంది. ఇలాంటి నీతులు మనకు గుర్తు రావచ్చు. ఈ మాట వింటా ఉన్నప్పుడు అఫ్ కోర్స్ అది కూడా ఉంది దేవుని వాక్యంలో. సో అది కరెక్ట్, అది తప్పని చెప్పట్లేదు, అది దేవుని వాక్యంలో ఉంది. కానీ ఇక్కడ కాంటెక్స్ట్ లో మాట్లాడుతుంది అది కాదు. ఇక్కడ మాట్లాడుతుంది దాని గురించి కాదు. ఎందుకంటే దానికి అటాచ్డ్ గానే ఇంకొక మాట ఉంది. ఏంటది?
అటాచ్డ్ గా ఇంకొక మాట ఉంది అన్నాను. దాని తర్వాత మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును అంటే ఏంటి? మరి ఎక్కువగా మీకు మీరు ఎట్టి కొలతతో కొలుస్తారో మీకు అట్టి కొలతని కొలవబడుతుంది అని చెప్తున్నారు. దాని తర్వాత వర్షం కూడా చూస్తే అప్పుడు అర్థమవుతుంది. కలిగిన వాడికి ఇవ్వబడును, లేని వాడికి కలిగినది వాడి యొక్క నుండి వాడితో చెప్పాను. కలిగినది కూడా తీసివేయబడింది. ఏంటిది? మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా చూడండి. మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా స్టడీ చేయండి. స్టడీ చేయకపోతే మీకు అర్థం కాదు. ఆశతోటి విశ్వాసంతో వినేవాడికి అర్థం అవుతుంది, విశ్వాసం లేనివాడికి అర్థం కాదు. అర్థం కాకుండా ఉన్నది నేను ఈ విధంగా చెప్తున్నాను. కాబట్టి వినటకు చెవులుంటే ఏం చేయండి? వినండి, లేకపోతే ఏకంతే. మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరెట్టి కొలతలతో కొలుతురో. ఎందుకంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడంటే, ఈ రోజుల్లో మాస్టర్లు చేసేటువంటి కైమాగొట్టుడి వ్యవహారం ముందే దేవుడు ఎరిగి కొంచెం జాగ్రత్తగానండి. నేను ఎందుకు చెప్తున్నాను, ముందే ఏం చెప్పాను, తర్వాత ఏం చెప్తున్నాను, ముందు పారబుల్ ఏంటి, తర్వాత పారబుల్ ఏంటి, అసలు కాంటెక్స్ట్ ఏంటి, కొంచెం బుర్రబెట్టినండి అని అక్కడే చెబుతున్నాడు ప్రభు. అది ఇష్టానుసారంగా ఒక్కొక్కటి తీసుకొని ఒక్కొక్క నీతిని తీసుకొని ఒక్కొక్క నీతిలాగా మీరు ప్రసంగం చేయబాకండి. ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఏమంటున్నారు? మీరు ఎట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవ. దాని అర్థం ఏంటంటే, వెలుగుని కొంచెం కింద నేను మంచం కింద నేను ఉంచక ఏం చేస్తారు? దీపస్తంభం మీద పెట్టి అందరికీ పంచుతారు కదా. అందరికి ఏం చేస్తారు? పంచుతారు. ఈ పంచడం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అక్కడ. కొలత అన్నప్పుడు ఏం కొలతది? పంచేటువంటి కొలత, పంచేటువంటి కొలత. మీకు ఇవ్వబడింది కొత్త పదార్థం. ఆ పదార్థాన్ని నువ్వు ఎంత కొలతతో నువ్వు పంచుతున్నావు. నీకు ఇంత 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 బియ్యమో లేకపోతే ఇంత పదార్థం ఏదో ఇవ్వబడిందని దానిని కప్పులతోటి కొలిచి ఇతరులకి పంచి పెడుతున్నావా? గ్లాసులతో కొలిచి ఇతరులకి పంచి పెడుతున్నావా? లేకపోతే చిన్న చిన్న స్పూన్లతోటి కొలిచి పంచి పెడుతున్నావా? చిన్న స్పూన్ తో కొలిచి పంచి పెడుతున్నావు అనుకో, అంటే ఎవడన్నా నా దగ్గరికి వస్తే నేను ఒక స్పూన్ తీసుకొని అడిగేస్తాను. యేసు ప్రభు దేవుడు అయ్యా నమ్ముకో ఒక స్పూన్. ఎవడన్నా నా దగ్గరికి వస్తే నేను యేసు ప్రభు నమ్ముకున్నాను కాబట్టి నేను నిజాయితీ అయినటువంటి వ్యక్తిగా నేను ఉన్నాను, నేను సత్యమే పలుకుతాను. యేసు ప్రభు నమ్ముకున్నాను కాబట్టి నేను మా భార్యని పిల్లల్ని చాలా బాగా చూసుకున్నాను. ఎప్పటి నుంచో మనం ఇదే తీరు మాట్లాడుకుంటున్నాం, ఎందుకో మళ్ళా అదే వస్తుంది అని చెప్పి ఒక స్పూన్ తోడు మహానేస్తాం. ఏంటది వేసేది? మన రక్షణకి సంబంధించినటువంటి సువార్తని, మన రక్షణకి సంబంధించినటువంటి వెలుగుని దీపస్తంభం మీద పెట్టి అనేక మందికి సమృద్ధిగా, అంటే ఎంతమందికి అనేది కాదు కానీ ఇంట్లోకి వచ్చినవాడు మాత్రం వాడు ఒకడైనా సరే ఇద్దరైనా సరే వాడికి ఏం కనిపించాలి? ఇంట్లో వస్తువులన్నీ సమృద్ధిగా మంచిగా కనిపించాలి. అంత వెలుగు ఉండాలి. ఆ వెలుగునివ్వాలి. అర్థమయ్యే విధంగా యేసుక్రీస్తు గురించి తేటగా అర్థమయ్యే విధంగా ఆ వ్యక్తికి మనం ఏం చేయాలి? వెలుగుని ఇవ్వాలి. మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు యేసు ప్రభు యొక్క శిలువ యాగము, లేకపోతే యేసు ప్రభు యొక్క డియటీ, ఇలాంటి యేసు ప్రభు గురించినటువంటి గొప్ప గొప్ప సంగతులు, రక్షణ గురించిన గొప్ప గొప్ప సంగతులు మన ఇంట్లో వస్తువులుగా ఉన్నాయి. ఓకే, ఇదిగో ఈ గిటారు యేసు ప్రభు ఉన్న పాప క్షమాపణ గురించి, ఇదిగో ఈ పోస్టర్ యేసు ప్రభు యొక్క శిలువ యాగం గురించి అనుకుందాం. అంటే ఇలాంటి వస్తువులు
మన ఇంట్లోకి రాగానే చీకటి, ఏ వస్తువులు కనిపించాలి, ఏం కనిపించాలి. దీపాన్ని ఎక్కడ పెట్టావు? మంచం కింద పెట్టావు, కొంచెం కింద పెట్టా అని చెప్తున్నావు. ఒకవేళ అసలు లేకపోయిన ఉండొచ్చు నీ దగ్గర లేక నువ్వేం చేస్తున్నావు? దాన్ని కొంచెం కింద ఉంది, ఏం కనిపించాడంటే కొంచెం కింద ఉంది, మంచం కింద ఉంది. ఇదిగో ప్రస్తుతానికి చిన్న చూపిస్తాను, ఇదిగో చూసావా, చిన్న వస్తువు. యేసు ప్రభు నమ్ముకోక ముందు నాకు చాలా కోపం ఉండేది, ఇప్పుడు కోపం అంతా పోయింది. స్పూన్ అనమాట, ఒక స్పూన్. యేసు ప్రభు నమ్ముకోక ముందు కొంచెం అబద్ధం చెప్పేవాడిని, ఇప్పుడు అబద్ధం చెప్పట్లా. యేసు ప్రభు నమ్ముకోక ముందు కొంచెం సినిమాలు చూసేవాడిని, బాగా సిగరెట్ తాగేవాడిని, ఇప్పుడు ఏంటది వెలుగు లేదు, ఏం పెద్ద అన్ని కనిపించట్లా, విషయాలన్నీ కనిపించట్లా, అర్థం అవ్వట్లా. నీ జీవితాన్ని చూస్తే ఏం అర్థం అవ్వట్లేదు యేసు ప్రభు గురించి. నువ్వు ఫీల్ అవుతావేమో కానీ, నేను చాలా గొప్పగా సాక్షిగా ఉన్నానని ఫీల్ అవ్వచ్చేమో కానీ, ఏం అర్థం కావట్లేదు జనాలకి నేను చూస్తే. యేసు ప్రభు అంటే ఎవరు? ఇంకే ప్రభు ఏమంటున్నాడంటే, నీకు ఇవ్వబడింది ఎంతో గొప్ప సంపద, నీకు ఇవ్వబడింది ఎంతో గొప్ప వాక్యము ద్వారా, దేవుడి నీ హృదయంలో చేసిన కార్యము ద్వారా, డాక్ట్రిన్స్, వాక్యాలు నీకు అర్థమయ్యేలాగా దేవుడు చేయడం అంటే గొప్ప సంపదని నీ ముందు పెడతా ఉంటే, ఆ సంపదని నువ్వు దేనితో కొలిచేస్తున్నావు ప్రజలకి? స్పూన్తోనా, చెంచాతోనా? చెంచాతో కొలిచి ఇచ్చేటట్టయితే దేవుడు కూడా నీకు ఇంకా ఫర్దర్ జ్ఞానాన్ని దేంతో కొలిచిస్తాడు? చెంచాతోనే కొలిచేస్తాడు. ఇక మళ్ళా నువ్వు నాకు ఏం అర్థం కావట్లేదు, దేవుని చిత్తం ఏంటో, నాకు అంతా అయోమయంగా ఉంది, నాకు అంతా డ్రైగా ఉంది, ఎండిపోతుంది, పొడి రాలుతుంది, ఇట్లాంటివన్నీ కబుర్లు చెప్తావు. ఇలాంటి కబుర్లు చెప్తావు. ఎలాగ అర్థమవుతుంది నీకు జీవితం అంటే ఏంటో? ఎలాగ అర్థమవుతుంది నీకు ప్రభువులు ఇంకా ముందుకు ఎలాగెళ్ళాలో? నీకు అర్థం కాదు. ఎందుకు? నువ్వు చెంచాతో ఇస్తున్నావు కాబట్టి దేవుడు కూడా నీకు జ్ఞానాన్ని దేంతో ఇస్తున్నాడు? చెంచాతోనే ఇస్తాడు. ఇంకేం అర్థం వద్దు నీకు? అయోమయం, ఏం అర్థం కాదు. చెంచా కాదు, ఒక పెద్ద గంగాళం నిండా జ్ఞానాన్ని ఉపయోగించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి జీవితంలో. అలాంటి డెసిషన్ తీసుకునేటువంటి పరిస్థితులు వస్తాయి. అప్పుడు నీకు కావాల్సిన జ్ఞానం ఏమో, ఎంత జ్ఞానం కావాలి? పెద్ద గంగాళం అంత జ్ఞానం కావాలి. కానీ దేవుడు నీకు ఎంత జ్ఞానం ఇస్తాడు? చెంచాతో ఇస్తాడు. ఇక నీకు ఏమర్థమైతే అంత అయోమయమే. నాకు ఈ ప్రభు, నాకు జ్ఞానమి అని చెప్పి పదే నువ్వు ఎంతసేపు జపించినా అది అన్న మంత్రమా నీ జ్ఞానం రావడానికి? నీకు ఆల్రెడీ ఇచ్చిన జ్ఞానాన్ని ఏం చేశావు? నీకు ఆల్రెడీగా ఇచ్చినటువంటి రక్షణ గురించిన స్వార్థను ఏం చేశావు? నీకు అర్థమయ్యేలా చేసినటువంటి విషయాలను నువ్వేం చేశావు? నీ జీవితంలో చూపించావా? నీ జీవితం ద్వారా ప్రకటించావా ప్రభువుని? ఇదిగో యేసు క్రీస్తు నా కోసం శిలువలో మరణించాడు కాబట్టి నేను ఆయన పని మీద ఉన్నాను, ఆయన నిమిత్తము, ఆయన సువార్త ప్రకటించే నిమిత్తము నేను శ్రమైన అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా కంఫర్ట్స్ ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. నా డబ్బుని, లేకపోతే నాకున్నటువంటి నాకేది లాభముగా ఉన్నాయో వాటిని నష్టముగా ఎంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని నువ్వు చూపించావా నీ జీవితం ద్వారా? దేవునికి దూరంగా ఉన్న వారికి నువ్వు చూపించావా నీ జీవితం ద్వారా? నా కంఫర్ట్స్ ని విడిచిపెట్టుకునైనా సరే యేసు క్రీస్తు కోసం నేను పనిచేస్తాను, ఆయన సువార్తను ప్రకటించడానికి నేను పనిచేస్తాను. నా సువార్త ప్రకటించడానికి అవకాశం దొరుకుతుందంటే నేను దేన్ని విడిచిపెట్టుకోవడానికి నేను వెనుకాడను, నా కంఫర్ట్స్ విడిచిపెట్టుకోవడానికి నేను వెనుకాడను అని నువ్వు ప్రకటించావా నీ జీవితం ద్వారా? ఏం ప్రకటించావు నీ జీవితం ద్వారా? అలా ప్రకటిస్తే బకెట్లతోటి నువ్వు తీసి ఇతరులకు నువ్వు పంచుతున్నట్టు. అప్పుడు దేవుడు కూడా నీ జీవితంలో దేంతో పోస్తాడు? చెంచాతో పోయేటప్పుడు నీ జీవితంలో కూడా దేంతో పోస్తాడు? బకెట్లతో పోస్తాడు. ఇంకా జ్ఞానాన్ని ఇస్తాడు,
ఇంకా జ్ఞానాన్ని ఇస్తాడు, ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి, ఇంకా భవిష్యత్తులో ముందుకెళ్ళడానికి, ఇంకా ఏ విధంగా వెళ్ళాలి, ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఎటువంటి వాడిని పెళ్లి చేసుకోవాలి, ఏంటి పరిస్థితి, జీవితం ఏంటి, భవిష్యత్ ఏంటని జ్ఞానాన్ని ఎంతో ఇస్తాడు, బకెట్లతో ఇస్తాడు. ఎప్పుడు నువ్వు బకెట్ల లెక్కన పంచినావు. నువ్వు ఆ పని మీద లేకుండా చిన్న చిన్న సాక్ష్యాలు చెప్పుకుంటూ అబ్బో నేను చేయడం చాలా గొప్ప అనుకొని చెంచాల లెక్కన నువ్వు వెలుగుని పంచేవాడివైతే నీ జీవితంలో ఇన్పుట్ కూడా అదే మెజర్మెంట్ లో ఉంటది అని ప్రభు వారు సెలవిస్తా ఉన్నారు. ఆ నెక్స్ట్ మాటలో ఇంకా భయంకరమైనటువంటిది కూడా చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే కలిగిన వాడికి ఇవ్వబడును, కలిగిన వాడికి ఇవ్వబడును అంటే నిజంగా కలిగితే నిజంగా పంచుతాడు. వాడు పంచట్లేదు, ఏ కాడికి వాడు పంచట్లేదు అని అంటే కొన్నాళ్ళు చూస్తాం, ఆ తర్వాత ఒక విషయం డిక్లేర్ చేస్తాం. ఏం డిక్లేర్ చేస్తాం? వీడి దగ్గర ఏం లేదురా. ఏ కాడికి వాడు రూమ్ చీకటిగానే ఉంటుంది అనుకో, కొన్నాళ్ళు చూస్తాము నిజంగానే అన్నట్టుగానే మంచం కింద పెట్టాడేమో, కొంచెం కింద పెట్టాడేమో అనుకుంటాం. ఆ తర్వాత ఏం డిక్లేర్ చేస్తాం? వీడి మొహం అసలు వీడి రూమ్ లో ఏం లేదు, దీపమే లేదు, అబద్ధం చెప్పాడు, ఉందని ఫీల్ అవుతున్నాడు. అది ఎప్పుడూ ఆరిపోయి ఉంటుంది. లేదు అసలు లేదు, అసలు లేదు, దీపం లేదు. దీపం ఉంది కానీ దాన్ని వెలిగించకుండా ఆట పెట్టాడు అనమాట. ఆ దీపం ఉన్నట్ట కాదు కదా, ఆడు ఫీల్ అవుతుంటాడు, అది ఫీల్ అవుతా ఉంటాడు అనమాట. నేను క్రిస్టియన్ని అని ఫీల్ అవుతా ఉంటాడు. సో ఉన్నవాడి దగ్గర ఉన్నవాడు ఆటోమేటిక్ ఏం చేస్తాడు? ఇతరులకు ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా వాడికి ఏమొస్తుంది? దేవుని దగ్గర నుంచి ఇన్పుట్ వస్తుంది, జ్ఞానం కలుగుతుంది, ఇంకా 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 బయలుపరచబడుతుంది. మరుగై ఉన్నవి అన్ని కూడా ఇంకా బయలుపరచబడతాయి, మరుగై ఉన్నవి అన్ని మళ్ళా బయలుపరచబడతాయి, మరుగై ఉన్నవన్నీ బయలుపరచ. ఏది మరుగై ఉండదు వాడికి. దేవుని కోసం బ్రతికే వాడికి ఏది కూడా మరుగై నిజంగా దేవుని కోసం బ్రతికే వాడి జీవితంలో చూడండి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. అయ్యో నేను ఏం చేయాలి, ఇదిగో పలానా డెసిషన్ నేను ఎలా డెసిషన్ తీసుకోవాలి, అమ్మో అయ్యో ఏముంది, నాకేం అర్థం కావడం లేదే, నా బ్రెయిన్ పని చేయట్లేదే, డ్రైగా ఉందే, ఎండిపోయిందే, ఇట్లాంటి మాటలు అసలు ఉండవు దేవుని కోసం బ్రతికే వాళ్ళ జీవితం. ఇలాంటి మాటలు ఉండవు అసలు. వారు ఇస్తూ ఉంటారు, దేవుడు వాళ్ళని నింపుతూ ఉన్నవాడికి మరింత ఇవ్వబడుతుంది, లేని వాడికి అయితే ఏం చేయబడుతుంది? ఏం తీసివేయబడుతుంది? అది చాలా ఇంపార్టెంట్. కలిగినది ఉందా తెలుగులో? ఇట్స్ వెరీ పూర్ ట్రాన్స్లేషన్ అని చెప్పాలి. ఇంగ్లీష్ లో చూడండి, ESV లో చాలా స్పష్టంగా ఉంది. ఏ ట్రాన్స్లేషన్ తీసుకున్నా చాలా స్పష్టంగా ఉంది ఇంగ్లీష్ లో. చదవాలి. For to one who has, more will be given. And from the one who has not, అంటే లేనివాడు నుండి, even what he will be, what he has, what he thinks he has will be taken away. ఉన్నదని ఏదైతే అనుకుంటున్నాడో అది వాడి దగ్గర నుంచి, ఏదైతే ఉందని అనుకుంటున్నాడో, what he thinks that he has, వాడి దగ్గర ఉన్నది కాదు, వాడి దగ్గర ఉన్నదని అనుకుంటున్నాడు, అది కూడా ఏం చేయబడుతుందంట? ఆఖరికి తీసివేయబడుతుంది. సో వేషధారుల గురించి అన్నమాట ఈ వాక్యం. వేషధారుల గురించి. వేషధారణ చేస్తున్నాం అనుకో, నేను క్రైస్తవుడిని అని చెప్పి వేషధారణ చేస్తున్నాం అనుకో, నిజంగా నీ హృదయం వెలిగించబడకుండా, నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకుండా, ఏదో వేషధారణ చేసి, ఏదో కొన్ని విషయాల్లో నిష్టగా ఉండి, ఏదో కొన్ని విషయాల్లో చర్చికి వెళ్తున్నాను, లేకపోతే అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, నేను అన్ని బాధ్యతలు చేస్తున్నాను అని చెప్పి ఫీలింగ్ లో ఉంటూ, నేను భక్తురాలని ఫీలింగ్ లో ఉంటారు కొంతమంది. వారికి ఏం ఉండదు, ఉందని ఫీల్ అవుతా ఉంటారు. ఆ ఫీలింగ్ ని కూడా తీసి పారేస్తాను అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మీరు ఉన్నదని ఏదైతే అనుకుంటున్నారో దాన్ని నేను తీసేస్తా, ఆ ఫీలింగ్ తీసేస్తా. ఒకరోజు
ఆ ఫీలింగ్ తీసేస్తాను. మీకు సమాజంలో మంచి పేరు ఉండొచ్చు, ఒక్కోసారి అది కూడా పీకేసేటువంటి పరిస్థితి వస్తుంది. సరే, ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా ఆ విధంగానే నువ్వేదో నీ దగ్గర ఏదో ఉందనే భ్రమతో బ్రతికి ఉండొచ్చు. అయినప్పటికీ నేను రాకడ సమయంలో అయినా సరే అది నీ నుంచి ఏం చేయబడుతుంది? తీసివేయబడతా లేదా? తీసివేయబడతా. నేను భక్తుడు అనుకుంటా ఉంటాడు. యేసుకు రాగానే అరే నువ్వెవరు నాకు తెలియదురా అంటాడు. అదేంటి నేను భక్తుడు అనుకున్నానే అంటే వాడు తెలుసు హృదయంలో, కానీ నేను ఎన్ని చేస్తా ఉన్నాను కాబట్టి కొట్టుకుపోద్ది అనుకున్నానే. లేదు, దేవుడు అంతరంగాన్ని చూసేవాడు. అబ్బో భలే క్యాచ్ చేశాడు రా దేవుడు అనుకుంటారు. ఏమనుకుంటారు? భలే క్యాచ్ చేశాడు రా దేవుడు గొప్పవాడు రా. నిన్న మనం ఏమనుకున్నాం? అవిశ్వాసులు కూడా ఏం చేస్తారు? దేవుణ్ణి గణపరుస్తారు. అయ్యో అన్యాయం జరిగిపోయిందే అని అనరు. ఏమంటారు? దేవుడు గొప్పవాడు రా అంటారు. ఏది నరకానికి వెళ్ళేవాడు కూడా ఇదే అంటారు. దేవుడు గొప్పవాడు రా, బలి పట్టేసాడు రా. నాకు తెలుసు లోపల నాకు మార్పు లేదు, అయినప్పటికీ నేను షో చేశాను, కానీ దేవుడుకు లాగించేస్తాడు అనుకున్నాను, కానీ బలి పట్టేశాడు రా దేవుడు. ఏం ఉపయోగం? నరకానికి పోయాడు, ఏం ఉపయోగం లేదు కదా. 1 పేతురు 4:10 ఒకసారి చూసి మనం వెంటనే ముగించేసుకుందాం. అయిపోయింది, క్లోజ్ చేసుకున్నాం. ఒకసారి చదివేసి మనం ముగించేసుకుందాం. 1 పేతురు 4:10. ఒక్కనికొకరు ఉపచారము. చూడండి ఏంటంటే మళ్ళా చదువుకుందాం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులమై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది. ఇది అర్థమైందా? చెంచా బకెట్ ఇప్పుడు అర్థమైందా? ఏంటిది? కృపా వరం. ఈ వెలుగేంటో అర్థమైందా? ఈ ఫలం ఏంటో అర్థమైందా? ఏంటా ఫలం? ఏంటా వెలుగు? కృపావరం. ఈ ఫలాన్ని ఎట్లా వాడాలి? ఈ వెలుగును ఎట్లా వాడాలి? ఒకరికొకరు ఉపచారం చేసుకోవడం ద్వారా ఒకరి ఆత్మీయ జీవితం గురించి ఒకరు ఆలోచించడం ద్వారా, ప్రార్థించడం ద్వారా, సహాయపడడం ద్వారా, అండగా ఉండడం ద్వారా, ఒకరినొకరు ఉపచారం చేసుకోవడం ద్వారా ఇవ్వబడినటువంటి కృపావరమును మనం ఏం చేయాలి? మేనిఫెస్ట్ చేయాలి. అది కృపావరం అంటే. నేను ఎదురు అబద్ధం చెప్పాను, ఇప్పుడు నేను సరి చేసుకున్నాను, ఇదివరకు నేను సినిమా చూశాను, ఇప్పుడు మానేశాను, ఇదివరకు నేను ఈగ కృపావరం అంటే. కృపావరం అంటే అఫ్కోర్స్ కొంచెం మన కుటుంబాలు జాగ్రత్తగా చూసుకోవడం, ఉద్యోగం సరిగ్గా చేయడం, వీటి ద్వారా కూడా దేవుడికి మనం సాక్షిగా ఉండగలుగుతాం. కానీ ఒక్కొక్కసారి అందులోనే సాక్షిగా ఉండాలని దేవుడు మనకి నేర్పిస్తాడు, చూపిస్తాడు, బయలుపరుస్తాడు. అలా బయలుపరిచినప్పుడు ఆ విషయంలో మనం సాక్షిగా ఉండగలిగితే అప్పుడు బకెట్లతోటి వెలుగుని, కృపావరాన్ని ఇతరులకు పంచినట్లే. కానీ ప్రతిసారి కాదు. కొన్ని మనం పెట్టుకునే కదా, నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. కొన్ని మనం పెట్టుకోవడం కాదు, సత్క్రియలు అని కొన్ని మనం పెట్టుకున్న సత్క్రియలు కాదు. దేవుడు ఆయన ప్రావిడెన్స్ ద్వారా దేవుడు మన జీవితంలోకి అనుమతించినటువంటి విషయాలలో మనము సత్క్రియలు చేయగలగడం. అది సత్క్రియలు చేయడం అంటే. దేవుడు మనకి ఆయన ప్రావిడెన్స్ ని బట్టి యేసు ప్రభువు నడుచుకుంటా వెళ్ళి ఎలాగైతే సమరయ స్త్రీని కలిశాడో, అక్కడ ఏదైతే ఆయన చేశాడో అది
అంతేగాని ఇదిగో ఇది ఇది నా ప్రొఫెషన్, ఇది లేకపోతే ఇది ఇందులో నేను ఉంటే చాలు, ఈ కుటుంబం ఇందులో ఉంటే చాలు అని లెక్కలు వేసుకున్నాం కాదు. లెక్కలు కాదు ఇక్కడ, అది చాలా మినిమం. అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు డూ, బట్ అది చాలా మినిమం, చాలా మినిమం. అది చెంచా. చూడండి, కృపావరం దేవుడు మనకి ఇచ్చిన కొలది కృపావరం. ఆయన కృప అంటే ఏంటి, ఆయన క్షమాపణ అంటే ఏంటి, ఆయన వాగ్దానాలు ఏంటి, కవనెంట్స్ ఏంటి, ఇవన్నీ మనకు అర్థమవుతా ఉంటే మనం చెంచాల్లో నా ఇచ్చేది ఎలా ఇవ్వాలి? దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకుల అయి ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది. ఎంత పొందితే అంటించేయి అంటున్నాడు, ఎంత పొందితే అంటించే. కృపావరం పొందిన కొలది ఒక్కనికొకడు. ఇది యూనివర్సల్ గా ప్రతి బిలీవర్కి చెప్పినటువంటి ఒక రెవల్యూషన్ అన్నమాట. రివీల్ చేయబడుతుంది అనుకున్నాం కదా రివీల్ చేయబడుతుంది అనుకున్నాం కదా. ఇది యూనివర్సల్ గా మనందరం పొందుకోగలిగినటువంటి రెవల్యూషన్. ఏంటో తెలుసా? కృపావరము పొందిన కొలది కృపావరమును మనం ఇవ్వాలి. ఎలాగా? ఒకరికొకరు ఉపచారం చేసుకోవడం ద్వారా, సంఘముగా నిలబడినప్పుడు ఒకరికొకరు మనం ఉపచారం చేసుకోవడం, ఒకరికొకరు మనం మేలుగా ఉండాలి, కీడుగా ఉండకూడదు. ఒకరికొకరు మనం ఉపచారం చేయాలి. సంఘములో ఇంకా మనుషులు చేర్చబడ్డానికి, అంటే చర్చకి లాక్కున్నాడు కదా నేను చెప్తుంది, రక్షింపబడ్డానికి, క్రీస్తుకు జీవితాన్ని సమర్పణ చేసుకోవడానికి మనం ఏం చెయ్యాలో అవన్నీ చెయ్యాలి. ఇది చేయకుండా చెంచాతోటి వేస్తే చెంచాతోనే నీకు వస్తుంది. అప్పుడు డ్రైగా ఉండక ఏముంటావు కదా. ప్రావర్బ్స్, సామెతల గ్రంథము 13:4 ఊరికి చదువుకోండి. సామెతలు 13:4. సోమరి ఆశపడు గాని ప్రాణంకి ఏమీ దొరకదు. శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండను. ఈ సామెతలు ఎట్టబడితే అట్ట, దేని పడితే దానికి ఇంటర్ప్రిట్ చేసుకోకూడదు. అట్ట చేసుకునేటట్టయితే ఇంకా దేనికైనా చేసుకోవచ్చు, ఏ దుష్ట పనికైనా చేసుకోవచ్చు. ఇక దేని గురించి మాట్లాడుతున్నా అంటే శ్రద్ధ గురించి మాట్లాడుతున్నా. దేని గురించి నువ్వు శ్రద్ధగా ఉండాలి, దేని గురించి నువ్వు లేజినెస్ చూపించకూడదు, ఏ విషయంలో నువ్వు చురుగ్గా ఉండాలని తెలుసుకొని మళ్ళా దీని దగ్గరికి రావాలి. అంతేగాని ఈ సామెతలు చదువుకొని ఆమేన్ అని చెప్పి దేనికి పడితే దానికి మనం అప్లై చేయాలి. ఇప్పుడు మనకి కొత్త నిబంధన గ్రంథంలో ఏ విషయంలో మనం శ్రద్ధ చూపించాలో మనకు అర్థమైంది. ఏ విషయంలో శ్రద్ధ చూపించాలి? నీకు ఇచ్చిన కృపావరం విషయమై నువ్వు శ్రద్ధ కలిగి ఒకరినొకరు ఉపచారం చేసుకోండి. ఒకరికొకరు బకెట్ల లెక్కలో, గంగాళాల లెక్కలో మీరేం చేయాలి? పంచుకోండి మీ కృపావరాన్ని. అప్పుడు దేవుడు కూడా అదే లెక్కలో మీకు ఇన్పుట్ ఇస్తాడు కదా. ఈ విషయాన్ని మనం ఎట్లా చేయాలంట? శ్రద్ధగా చేయాలి. సోమరి అయ్యావా? నా వల్ల కాదులే, అంత చేయడం నా వల్ల కాదులే, అంత అందరి గురించి ఆలోచించడం నా వల్ల కాదులే, అబ్బో ఇంత నా వల్ల కాదులే, ఏదో కొంచెం అయితే చేస్తా, ఏదో అలాగా అలా నేను ఒక విశ్వాసిగా అట్లా మంచిగా అలా ఉంటూ సమాజంలో నా పిల్లల్ని భార్యని సరిగ్గా చూసుకుంటా, చాలు అంతవరకు. శ్రద్ధగా సోమర్తనమేమో ఇది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. సోమర్తనమేమో దేవుడు నీకు ఇంకా కృపావరం ఇచ్చుంటే నీ సోమర్తనం వల్ల నువ్వేమనుకుంటున్నావు? మన వల్ల కాదులే అనుకుంటున్నావు. నీకు ఇవ్వక కాదు, దేవుడు ఇచ్చాడు, కానీ నువ్వు సోమర్తనం చూపిస్తున్నావు. శ్రద్ధ లేని పరిస్థితి. అలానే 19, అదే సామెత 19:15. సామెతలు 19:15. సోమరితనము గాఢ నిద్రలో పడవేయు, సోమరివాడు పస్తుపడి ఉన్నాడు. వాడు పస్తు పడినా కూడా వాడికి అర్థం కాదు నాకు సోమర్తనం ఉందన్న సంగతి.
దేవుని దగ్గర నుంచి ఏది కూడా మనకు అందనప్పుడు కూడా, మనము ఆత్మీయంగా పస్తులు ఉన్న సమయంలో కూడా, మన ఆత్మీయ జీవితం డ్రైగా అనిపిస్తున్నప్పుడు, మనస్ఫూర్తిగా ఆరాధన చేయలేని పరిస్థితి, ఆరాధన రాని పరిస్థితి, ప్రార్థన రాని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా కనీసం అప్పుడైనా మనకు అర్థమవ్వద్దు. నేను పస్తున్నానంటే నేను ఎవరిని? నేను సోమర్తనం చేస్తున్నాను. నాకు ఇంకా కృపావరం నాకు ఇవ్వబడితే నేను చెంచాలతోటి ఏదో వేసి నేను ఏదో గొప్పగా ఫీల్ అవుతున్నాను. అందుకే నా జీవితం ఎట్లా ఉంది? నా జీవితము డ్రైగా ఉంది అని అర్థం చేసుకోవద్దు. అందుకని నేను స్టార్వ్ అవుతున్నాను అని అర్థం చేసుకోవద్దు. అప్పుడు కూడా అర్థం చేసుకోడు. వీడి పేరే ఏంటది? సోమరి. ఆత్మీయంగా ఆ విధంగా సోమరితనంలో ఉన్నామా? ఆత్మీయ సోమరితనం అని కాదు, ఫిజికల్ లేజినెస్ అది ఆత్మీయ జీవితంలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఆ లేజినెస్ లో మనం ఉండకూడదు. ప్రభు కోసం మనము వెలుగుల వలె, జ్యోతుల వలె, లోకానికి ఉప్పు వలె మనం ఉండాలి. మనకి దేవుడు మన జీవితంలో తీసుకొచ్చిన ప్రతి విషయంలో మన దుర్మార్గులను అనిపించుకోకుండా మనము సత్క్రియలు యందు మనము ముందుకెళ్ళినప్పుడు సమస్త జనులు దేవుణ్ణి మహిమపరుస్తారు. ఆయన రాకడి దినం సమీపంగా ఉన్నది కాబట్టి అది మనం ఆలోచన చేసుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకున్నాం.